హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక రావు గారని ఒక 7 acres ల్యాండ్ పుప్పాలగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్ లో ఉంటుంది. ఆయనకి ల్యాండ్ వర్త్ 60 crores 70 crores, ప్రజెంట్ అయితే 60 crores per acre ఉంటుంది. 420 crores 450 crores వర్త్ ప్రాపర్టీ. ఆ ల్యాండ్ లో లీగల్ ఇష్యూస్ ఉంటే నేను ఒక 10-12 years నుంచి ఫాలో అప్ చేస్తూ నాకు తెలిసిన సుప్రీంకోర్టు జస్టిస్ పట్టుకుని ఆ లీగల్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేశాను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో 15th November 2023 రోజు అప్లోడ్ చేసిన వీడియో. వీడంట సుప్రీంకోర్టు, వీడికి తెలిసిన సుప్రీంకోర్టు జడ్జిని పట్టుకొని వేరే వాళ్ళకి ఎవరికో ల్యాండ్ ఇష్యూ ఉంటే వీడు రిసాల్వ్ చేశాడంట. అదేం విచిత్రమోనండి, వీడేమో వేరే వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ నేను క్లియర్ చేపించాను, నేను సాల్వ్ చేపించాను అని చెప్తాడు. వీడేమో నీ ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బుల్ని నేను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశాను, ఆ ల్యాండ్స్లో లీగల్ ఇష్యూస్ ఉండి నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాను అని చెప్తుంటాడు. సుప్రీంకోర్టు జడ్జిలతో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తాడు వీడు, కానీ వీడి ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేయించుకోలేడు. వీడి కేసులను మాత్రం వాడు ఏం చేసుకోలేడు అనమాట. వీడు లాస్ట్ ఇయర్ 3 months జైల్లో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు. అన్ని రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. నాకు ఆ పర్సన్ 25 years నుంచి తెలుసు. అతను నేను చేసిన ఫార్మా కంపెనీలో ఒక సీనియర్ గా చేశాడు అంతకుముందు. అది ఒక 3-4 బిల్డర్స్ ప్రపోజల్ పెట్టాను, కుదరలేదు. ఫస్ట్ ఆయన డెవలప్మెంట్కి ఇవ్వను, అవుట్ రైట్కి ఇస్తాను చెప్పాడు, తర్వాత డెవలప్మెంట్కి ఇస్తాను చెప్పాడు. నేను ఒక ఫ్రెండ్, ఆయన పేరు నాగపాము అని చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని. అతని పేరు వేరే ఉంది, నాగపాము. ఆ నాగపాముకి ఆ ల్యాండ్ చూపించిన. ఆ నాగపాము నా దగ్గర 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అంటే ఇద్దరు అసోసియేషన్ చేసుకుంటున్నాం. వీడి దగ్గర ఎవరో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా అంట. వీడి దగ్గర అందరూ పనిచేసేవాళ్లే, వీడు ఒక పిస్తాగాడు కదా, అందుకని అందరూ వీడి దగ్గర పనిచేసేవాళ్లే. వీడేం చెప్తాడు, ఇన్వెస్టర్స్ అందరూ కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళే అని చెప్తాడు. ఇన్వెస్టర్స్ పనిచేస్తారు అందరూ, వీడు ఒక్కడ తప్ప అందరూ వీడి కింద పనిచేసేవాళ్లే అనమాట. నా ఆఫీస్ వాడుకున్నాను, నా డబ్బులు వాడుకున్నాను, నా కారు వాడుకున్నాను, అన్ని వాడుకున్నాను. వీడి దగ్గర అందరూ అన్ని వాడుకుంటారు. వీడి ఆఫీసులు వాడుకుంటారు, వీడి కార్లు వాడుకుంటారు, వీడి ఫోన్లు వాడుకుంటారు, వీడి ల్యాప్టాప్లు వాడుకుంటారు, వీడిని అందరూ వాడుకుంటారు. పాపం వీడేమో ఎప్పుడూ మోసపోతూ ఉంటాడు అందరి చేతిలో. వీడు ఎవరిని వాడుకోడు పాపం. వీడు నీతిగా నిజాయితీగా బతుకుతాడు కదా, అందుకని వీడు ఎవరిని వాడుకోడు, వీడిని మాత్రం అందరూ వాడుకుంటారు. ఒరే చెత్త వెదవా, జరిగే వాటికి క్వైట్ ఆపోజిట్ గా స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పడానికి నీకు కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గు అనిపించదారా? ఆ నాగపాముకి ల్యాండ్ చూపించిన తర్వాత ఆయన ఒక 2-3 డెవలపర్స్ పెట్టాడు. అది వర్కౌట్ కాలేదు. ఈ లోపు నాకు కన్యాకుమారిలో NLP ట్రైనింగ్ ఉన్నది 10 days. వీడంట కన్యాకుమారిలో NLP ట్రైనింగ్కి వెళ్ళాడంట. ఇదేంటి ఈ వీడియోలో మర్చిపోయినట్టున్నాడు. వీడు యాక్చువల్గా గోవాకి కదా వెళ్ళాల్సింది NLP ట్రైనింగ్కి. నా మీద ఫేక్ స్టోరీ క్రియేట్ చేసిన దాంట్లో వీడు గోవాకి ట్రైనింగ్కి వెళ్తున్నాను అని చెప్పాడు. వేరే వీడియోస్లో కూడా చూడండి, నేను గోవాకి NLP ట్రైనింగ్కి వెళ్ళాను అని చెప్తుంటాడు. ఎప్పుడు వాడు గోవానే వాడతాడు. ఈ వీడియోలోనే ఫస్ట్ టైం కన్యాకుమారి వాడుతున్నాడు. అంటే గోవా బోర్ కొట్టి ఈసారి కన్యాకుమారికి వెళ్ళాడు అనమాట. నేను NLP ట్రైనింగ్ కోసం కన్యాకుమారిలో అక్కడ స్టే చేస్తున్నప్పుడు అతను చూపించిన ఒక డెవలపర్ ఈ డెవలప్మెంట్ కి కొంత అవుట్ రైట్ కొంత డెవలప్మెంట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఓనర్ నాకు తెలిసి చాలా క్లోజ్. నేను ఏం చేశానంటే, నేను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను కదా, నువ్వు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఓవర్టేక్ చేయకు, ఖచ్చితంగా నాకు అప్డేట్ చేయని చెప్పి నమ్మకంతో ఓనర్ ఫోన్ నెంబర్ ఆయనకి పంపించిన నాగపాముకి. ఆ నాగపాము ఏం చేశాడు, తెలివిగా వాడు ఫోన్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్, నాకు తెలియని వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ చేయించి, మీ ల్యాండ్కి మా దగ్గర డెవలపర్ ఉన్నాడు, మీ ల్యాండ్ చూపించాం, మార్కెట్లో కూడా మీ పేరు తెలిసిందని చెప్పి వాడు వెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్ పంపించి ఆ డీల్ క్లోజ్ చేసి 10 కోట్లు బ్రోకరేజ్ తీసుకున్నాడు. అంటే వీడి ఉద్దేశంలో వీడు ఇన్ని 100 కోట్ల ప్రాపర్టీస్ డీల్ చేశాడు, ఇందులో 10 కోట్లు కమిషన్ వచ్చే డీల్స్ ని చేశాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ డీల్ మిస్ అయిందని చెప్తున్నాడు, కానీ వీడి రేంజ్ అదనమాట. అంటే ఒక్కొక్క డీల్కి అన్ని కోట్లు వస్తే మరి వీడు ఇన్ని కోట్ల స్కామ్ ఎందుకు చేశాడు? వీడు 3 కోట్లు, వీడి లెక్క ప్రకారం 3 కోట్లు తిరిగియటానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు? అన్ని 100 కోట్లు డీల్స్ చేసినప్పుడు వీడు
అంత పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ తెలుసు వీడికి. మరి వీడికి ఏం చేయాలి ఇంకా? రీసెంట్ గా ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఆ ప్రాజెక్ట్ 52 ఫ్లోర్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. నేను బ్యాగ్ వచ్చిన తర్వాత ఏమైంది నాకు బాగుంటే అది కాలేదు చెప్తున్నారు అని చెప్పి నాతో మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. 10 కోట్లు వచ్చినాయి. మైసూర్ భూజాలో ఫ్లాట్ కొన్నాడు, గృహప్రవేశం చేసిండు. అందరు ఫ్రెండ్స్ పిలిచి నన్ను పిలవలే. అంటే దానివల్ల 10 కోట్లు డబ్బులు పోయినాయి. వాడికి నాకు రిలేషన్షిప్ పోయింది. నాతో ఫోన్ మాట్లాడలేడు. వాట్సాప్లు బ్లాక్, ఫోన్లు బ్లాక్. అక్కడ నేను చేసింది ఏం లేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నానక్రామ్ లో ఒకటి కమర్షియల్ బిల్డింగ్ అవుతుంది. నా ఆఫీసులో పనిచేసి నేను నా ఆఫీసులో పనిచేస్తుంది కదా అని చెప్పి నేను ధైర్యంతో తీసుకెళ్లి ఓనర్ కల్పిస్తే ఆ ఓనర్ కి ఇంకో పొలిటీషియన్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టేసి డీల్ క్లోజ్ చేసేస్తున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు తెలిసిందే కదా, అందరూ వీడే మోసం చేస్తారు పాపం. ఎప్పుడు వీడే మోసపోతుంటాడు. 9 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇన్ని ఉన్నాయి. చూసి 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 ముసలోనే అయిపోయినా. నేను ఫుడ్ పెట్టి నా ఇంట్లో పెట్టుకొని నా బెడ్రూమ్ మిక్స్ తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా నాకు మోసం చేసాడు. నేను పోయినా. అవునరా, నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు కదా. అసలు నువ్వు హెల్ప్ చెయ్యని పర్సన్ అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా. నువ్వు అసలు ఎంత మందికి హెల్ప్ చేసావు లెక్కలేదు. మరి నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళందరే కదా వాళ్ళ ఇంట్లో నీ ఫోటో పెట్టుకుని దండేసుకుని పూజించుకుంటున్నారు కదా. ఇప్పుడు వీడు స్క్రిప్ట్ రాసిస్తే చదివే వాళ్ళు తప్ప, వీడు డబ్బులు ఇస్తే చెప్పే ఫేక్ టెస్టిమోనీలు తప్ప, రియల్గా వీడు నాకు హెల్ప్ చేశాడు, వీడు నాకు ఒక ఇన్వెంటరీ ఇచ్చాడు, లేకపోతే వీడు నాకు ఒక డీల్ క్లోజ్ చేపించాడు, నాకు నిజంగా హెల్ప్ చేశాడు అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా ఫ్రెండ్స్? మోసాలు జరిగినాయి, మోసాలు చేస్తుంటూ అని చెప్పడానికి కాదు. ఇవన్నీ చూసి 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 లైఫ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్తాను కదా. ఎక్స్పీరియన్స్ ఒక్కోటి ఎక్స్పీరియన్స్. మళ్ళీ మోసపోతున్నాం అంటే ఇట్స్ ఫూలిష్నెస్. అంటే నేను మనుషులను నమ్మడం అనేది ఫూలిష్నెస్. లాస్ట్ ఏమైందంటే నౌ మై ఫిలాసఫీ ఈజ్ ఐ డోంట్ బిలీవ్ ఎనీవన్, ఐ డోంట్ బిలీవ్ సొసైటీ, ఐ డోంట్ బిలీవ్ వరల్డ్. అది డిసైడ్ అయిపోయినా. నేను మిమ్మల్ని ఫాలో కమ్మని చెప్పట్లేదు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, సొసైటీ అంత దరిద్రంగా అంత దారుణంగా ఉంది. నేను ప్రజెంట్ ఎవరిని నమ్మాను. ఎవరితో ఎంతవరకు ఉండాలో గిరి గీసుకుని వాళ్ళతో అంతవరకు ఉంటా. వాడు అపార్థం చేసుకొని రాంగ్ మాట్లాడితే పట్టించుకోను. అర్థం చేసుకుని దగ్గరకు వస్తే ఆ గిరి వరకు వచ్చి మాట్లాడుతుంది తప్ప గిరి దాటను, ఆ గీత దాటను. ఎవ్రీ ఫ్రెండ్షిప్, ఎవ్రీ రిలేషన్షిప్ ఓన్లీ నీడ్ బేస్డే. ప్రతి ఒక్క రిలేషన్షిప్, ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ అవసరాల కోసం తప్ప రియల్ హానెస్ట్ ఫ్రెండ్షిప్, హానెస్ట్ రిలేషన్షిప్ ఏనో 1,00,000 ఒకటి ఉంటుంది. ఆ ఒకటి మా గురువు గారి రూపంలో ఉంది ఇప్పుడు నాకు. విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ గురువు గారి గురించి వాడు అప్పట్లో ఎలా చెప్పేవాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురువు గారినే తిడుతున్నాడు. వాళ్ళ గురువు గారిని తిడుతూ ఆయన్ని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేశాడో అందరికీ తెలుసు. అంటే వీడికి ఉపయోగపడిన నాళ్ళు, వీడికి హెల్ప్ చేస్తున్న నాళ్ళు ఆయన మంచోడయ్యాడు అనమాట. వీడు స్కాములు చేసి జైల్లో ఉంటే ఆయన హెల్ప్ చేయలేదని చెప్పి ఆయన చెడ్డోడైపోయాడు ఇప్పుడు వీడికి. వీళ్ళ గురువు గారు ఏదో పెద్ద ఫార్మా కంపెనీకి ఓనర్ అంట. ఆయనకి కొన్ని 100 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన అనుకుంటే నా ఇష్యూ అసలు ఆయనకు ఆఫ్టర్ ఆల్, కానీ ఆయన నాకు కావాలనే హెల్ప్ చేయలేదు అని చెప్పి వీడు చెప్పాడు. అంటే వీడు ఆయన హెల్ప్ చేయలేదు అని చెప్పేసి ఆయన గురించి బ్యాడ్గా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు హెల్ప్ చేస్తే మంచోడు, హెల్ప్ చేయకపోతే చెడ్డోడు. అయినా వీడు ఇట్లా స్కాములు చేసే వాళ్ళకి ఎవరైనా ఎందుకు హెల్ప్ చేయాలి అసలు? సరే, ఆయనకి ఆస్తి ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, నీకు వీడికి హెల్ప్ చేయాలని ఏంటి? ఎవరైనా ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే నిజంగా నిజాయితీగా ఏదైనా బిజినెస్ చేసో ఏదైనా పని చేసో అందులో నష్టం వస్తే, నష్టపోతే అరే వీడు మంచోడు, వీడు నిజాయితీగా కష్టపడ్డాడు, అయినా వీడికి నష్టం వచ్చింది అని చెప్పి ఎవరైనా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు. వీడి పెళ్ళాం, వీడి కొడుకు అందరూ కలిసి ప్లాన్ ప్రకారం స్కెచ్ చేసి స్కామ్ చేస్తే వీళ్ళు ఆ స్కామ్ డబ్బులతోటి ఆస్తులు కొనుక్కొని ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. లేకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళ చెత్త బతుకు, వీళ్ళ చెత్త మెంటాలిటీ. థ్యాంక్ యూ ఆల్.